లోక్సభలో రాహుల్ గాంధీ దేశంలోని వాయు కాలుష్యం గురించి చాలా సీరియస్గా సమస్యను లేవనెత్తారు. ఈ దేశంలో చిన్నపిల్లలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. వృద్ధులు సరిగ్గా గాలి పీల్చుకోలేక చనిపోతున్నారు. ఇదేనా మీ అభివృద్ధి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన డేటా చూపిస్తూ చెప్పారు, లక్షలాది మంది పిల్లల ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా ఏ నగరం తీసుకున్నా గాలి విషమయమే. ప్రతిరోజు పిల్లలు, పెద్దలు ఈ విషగాలి పీల్చుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీ కేవలం విమర్శించడం మాత్రమే కాదు, పరిష్కారం చేద్దామని కోరారు. ఇది నా సమస్య కాదు, మీ సమస్య కాదు, ఇది మన దేశం సమస్య. రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసి పని చేద్దామన్నారు. ప్రభుత్వం ఒక మంచి ప్లాన్ తయారు చేస్తే ప్రతిపక్షం కూడా అదే టేబుల్ మీద కూర్చున్నా సాయం చేస్తామని తెలిపారు. నిపుణుల్ని పిలిచి 5 నుంచి 10 ఏళ్లకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేద్దామన్నారు. పిల్లలు స్వచ్ఛమైన గాలి పీల్చుకునేలా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. సభ బయటకు వచ్చాక కూడా ఆయన అదే విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్తు తరాల కోసం రాజకీయాలు పక్కన పెట్టి ఈ ఒక్క సమస్య మీద అందరం కలిసి పనిచేద్దామని తెలిపారు. దేశానికి మంచి సందేశం ఇద్దామని కోరారు. చాలా మంది మాటలు విని రాహుల్ను మెచ్చుకుంటున్నారు. రాజకీయాలు మాని ప్రజల శ్వాస కోసం మాట్లాడినందుకు పొగడ్తలు కురిపిస్తున్నారు. दिल्ली का और मेजर सिटीज़ के पोल्यूशन की बात की मैंने, और ये एक ऐसा इशू है जिसमें सारी पार्टियां अग्री कर सकती हैं कि हमारा जो फ्यूचर है, बच्चे हैं, उनका नुकसान हो रहा है, लोगों को कैंसर हो रहा है, बीमारियां हो रही हैं, सांस नहीं ली जा रही है, खांसी हो रही है। तो मैंने सजेस्ट किया पार्लियामेंट में कि हमें डिस्कशन करना चाहिए पोल्यूशन इशू पर, और दूसरे तरीके से डिस्कशन करना चाहिए। नॉर्मली क्या होता है, ब्लेम गेम चलता है, वो कहते हैं कि देखिए आपने ये नहीं किया, हम कहते हैं आपने वो नहीं किया। तो इस इशू पे यूनानिमस होना चाहिए कि देखिए हम फ्यूचर की बात करेंगे और इसको समस्या को हल कैसे किया जाए उस पर डिस्कशन करेंगे, और जो एक्सपर्ट्स हैं उनका भी इनपुट लेंगे और देश को दिखाएंगे कि जॉइंटली हम एक पोल्यूशन पर काम कर सकते हैं।